సరెండర్, శరణాగతి అంటే ఏంటి అని మనం చూసాం, నిన్న కూడా చూసాం. అహాన్ని వదిలేసి, ఎగో అనే దాన్ని వదిలేసి నిన్ను నువ్వుగా తెలుసుకుంటే అదే శరణాగతి. నువ్వేది చేసినా, ఏది ఉన్నా అంతా దైవ సంకల్పం అనుకుని నువ్వు ప్రతిదీ మంచైనా చెడైనా ఏదైనా ఆ దేవుడికి అర్పించుకుంటే శరణాగతి. ఒకసారి మనం మనం తెలుసుకున్న తర్వాత, నేను అంటే ఏంటని తెలుసుకున్న తర్వాత, ఆత్మతో మనం ఏకం అయిపోయిన ఆత్మదర్శనం నుంచి మళ్ళీ ఆత్మతో మమేకం అయిపోవడంతో మనకి ఈ మిగిలిన ప్రపంచంతో మనకే సంబంధం ఉండదు భౌతికంగా. అంటే మనం ఉంటాం ప్రపంచంలోనే కానీ మనం అన్ని విసర్జించేసి మనం విరక్తి తీసుకుని ఏ దేనికి మనం అంటకుండా దాంట్లో ఉంటూనే మన యొక్క భిన్నత్వాన్ని మనం మెయింటైన్ చేసుకుంటుంటాం. అది ఆ సరెండర్‌లో, ఆ శరణాగతిలో మనం పూర్తిగా అంతా నీదే అని చెప్పి మనల్ని మనం లొంగిపోవటంలో ఒక విధమైనటువంటి ఒక ఆనందాన్ని, ఒక ప్రేమని ఇవన్నీ మనం పొందుతాం. దానికి ఇవాళ నిన్ను చూసిందేంటంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ద నౌ. నువ్వు ఇప్పుడు ఈ క్షణాన్ని నువ్వు అంగీకరించు. నిన్న అలా జరిగింది, రేపు ఇలా జరగవచ్చు కాబట్టి ఇవాళ ఇలా జరగాలి. నేను ఎట్లుంటుందో ఏమో అని ఇవన్నీ అక్కర్లేదు. నువ్వు ఈ క్షణాన్ని నువ్వు అంగీకరించు. అంగీకరిస్తే ఈ క్షణమే నీది. దీంట్లో వచ్చి ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రశ్న ఏంటంటే దానికి, మీరు సరెండర్ అని ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు. కానీ నాకెందుకో ఆ ఆలోచన నాకు నచ్చలేదు. మనం యాజ్ ఇట్ ఈస్ ఉన్న వాటిని మనం గనక మనం ఉన్నది ఉన్నట్లుగా మనం అంగీకరించేటట్లయితే మనం అభివృద్ధి చెందటానికి మనం ఎటువంటి పని చేయక్కర్లేదు. మనం ఎటువంటి ప్రయత్నం చేయక్కర్లేదు అని చెప్పి. అందుకని నేను నాకు అనిపించేది ఏంటంటే, అభివృద్ధి అనేది, ప్రోగ్రెస్ అనేది మనకు ఉండాలి. అది మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, లేకపోతే సంఘ జీవితంలో కానీ ఎక్కడున్నా కూడా మనకి ప్రోగ్రెస్ అనేది లేకపోతే హద్దుల్ని మనం ఇప్పుడున్న హద్దుల్ని తర్వాత దానికంటే దాటి వెళ్ళటానికి తర్వాత కొత్త ప్రపంచాన్ని మనం ఇంకేదైనా సృష్టించాలి అంటే మనకి ఈ ప్రోగ్రెస్ అనేది, అభివృద్ధి అనేది మనకి చాలా ముఖ్యం అని చెప్పారు. అది ఏమైనా చేయకపోతే మనం ఎప్పుడో ఆ రాళ్ల ఏజ్ అంటాం కదా, స్టోన్ ఏజ్. మనం ఎక్కడో గుహల్లోనూ, ఎక్కడో రాతి యుగంలోనూ ఎక్కడో ఉండేవాళ్ళం. సో ఇప్పుడు మీరు ఈ సరెండర్ అనేదాన్ని, శరణాగతి అనేదాన్ని, ఈ మార్పులు తీసుకుంటూ ఇప్పుడు ప్రపంచంలో వచ్చేటువంటి భౌతికమైన మార్పుల్ని, పనులు చేసుకోవటాన్ని, ఈ రెండింటిని మీరు ఎలా సమన్వయం చేస్తారు? ఎందుకంటే మార్పు అనేది అనివార్యం. మిగిలింది ఇంకోటి, ఇవన్నీ మార్పులు ఏవొచ్చినా ఉన్నా ఏమన్నా సకల జీవితాంతాలు అంతా అశాశ్వతం. అయితే ప్రతివాడు మానవ జీవి బతికున్నప్పుడు ఏదో సాధించాలి, ఏదో చేయాలి అనే తపన అందరికీ ఉంటుంది. అది ఉన్నప్పుడు మనం శరణాగతి చేసేసి నాకేమీ సంబంధం లేదనుకున్నప్పుడు ఈ అభివృద్ధిని వచ్చే అనివార్యమైన మార్పుని మీరు ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళ్తారు? మీరు అభివృద్ధి చేసేటప్పుడు మీరు ఈ లోకాన్ని ఇంకా బాగా తయారు చేయాలి ఈ ప్రపంచాన్ని అని మీకు ఆలోచన ఉండి, మీరు కొత్తయన్ని కనిపెట్టుకుంటూ మీ జీవితాన్ని ఇంకా సుఖప్రదంగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పనులన్నీ చేసుకుంటుంటే, మీకు ఇదంతా నాకేం సంబంధం లేదు, ఇదంతా కృష్ణార్పణం అని చెప్పి మీరు అనుకోవటానికి రెండు ఆపోజిట్ పోల సైడ్స్ లో ఉంటాయి, రెండు విభిన్న ధృవాలు. ఈ రెండింటిని మీరు ఎలా సమన్వయం చేసుకుంటూ వెళ్తారు అనేది ప్రశ్న అన్నమాట. దానికి ఎస్ సమాధానం ఏంటంటే, కొద్దిగా మొదలు చాలా మందికి శరణాగతి అంటే ఒక ప్రతికూలమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. దాంట్లో ఈ ఓడిపోవటం,
లేకపోతే వదిలేసుకోవటము, లేకపోతే మనకు జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోకుండా వదిలేయటం, సోమరిపోతనం ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఇది నేను శరణాగతి చేసేసుకున్నాను. నేనేం చేసినా చేయకపోయినా అంతా ఆ స్వామిదే. కాబట్టి నాకు సంబంధం లేదు అని చెప్పి సోమరిపోతనం వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ నిజమైన శరణాగతి అంటే ఏంటంటే వేరే అసలు నిజమైన శరణాగతి యొక్క అర్థమే వేరు. మొత్తం అది విభిన్నంగా ఉంటుంది, తేడాగా ఉంటుంది. అదేంటంటే నువ్వు ఏ సిచ్యుయేషన్ లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి భాగం అయినా, ఏదైనా కానీ ఏమీ చేయకుండా కూర్చొని ఉండటం అనేది కాదు. అట్లాగే నీకు పాజిటివ్ యాక్షన్స్ లేకుండా, లేకపోతే ఏదైనా సృష్టించాలంటే ఆ సృష్టించకుండా ఉండమని కాదు. సరెండర్ అనేది చాలా సింపుల్, చిన్న విషయం. బట్ అది ఒక జ్ఞానాన్ని, ప్రొఫౌండ్ విజ్డమ్ ఆఫ్ ఈల్డింగ్ టు, దాన్ని ఒక జ్ఞానోదయం అయిన తర్వాత ఆ జ్ఞానోదయంతో మనం వెళ్ళాలి కానీ దానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఆ జీవన విధానం ఏదైతే ఉందో ఆ జీవిత విధానంతో పాటు మనం వెళ్ళాలి. అంతేగాని నేను ఇది ముట్టుకోను, నేను తిన్ను, నేను చేయను అని నువ్వు ఎక్కడో మూల కూర్చుని నాకు దేవుడు నా ఏది నాకు తినే రాతుంటే దేవుడే తీసుకొచ్చి పెడతాడు అని చెప్పి నువ్వు అలా ఉండకూడదు. నువ్వు నీ జీవన విధానం ఏదైతే ఉందో ఈ ప్రవాహంతో పాటు నువ్వు వెళ్ళు, అంతేగాని ఎదురేదొద్దు అని చెప్పి. అదేంటంటే ఈ అనుభవాన్ని పొందాలి, ఈ ప్రవాహంతో పాటు మనం వెళ్ళే అనుభవాన్ని పొందాలి అంటే అది ఈ క్షణంలో నువ్వు ఉంటేనే అది సాధ్యం అవుతుంది. సో సరెండర్ అంటే లొంగిపోవటం అనేది, శరణాగతి అంటే ఈ క్షణాన్ని మనం ఎటువంటి షరతులు, ఎటువంటి టర్మ్స్ ఏమీ లేకుండా మనం దీన్ని అంగీకరించటం. ఈ క్షణం అనేది ఉంది, దీనికి పరిమితులు లేవు, దీనికి ఎటువంటి మనం షరతుల్లో పెట్టట్లేదు, దీనికి ఎటువంటి రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటుందా లేదా, అవుద్దా అవదా అనేటువంటి దాన్ని కూడా నేను పెట్టుకోకుండా నేను పూర్తిగా దీన్ని ఒప్పుకోవటమే, ఈ అనుభవించటమే ఇది అనుభవం అనే దాన్ని లో ఉన్నది అన్నమాట. అదే శరణాగతి. మన ఇన్నర్ రెసిస్టెన్స్ అనేది, మనం ప్రతి ఏదైనా ఒక మార్పు అనేది వచ్చినప్పుడు మనం దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తాం, అడ్డం పెట్టేస్తాం చేతులు. మనకు ఉన్న సహజమైన అలవాటు చేంజ్. మనం వి రెసిస్ట్ చేంజ్. మన మార్పుని ఆహ్వానించం, మార్పుని మనం ఆపుతాం. ఎందుకంటే మనకు భయం. ఎందుకు వచ్చిందిలే, కొత్తగా మళ్ళీ పెట్టుకుని మళ్ళీ ఏదో అయిపోయి మళ్ళీ చెడుకుది ఉన్నదేదో ఉంది కదా అని ఒక మనస్తత్వంలో ఉండిపోయి మనం ఏదైనా మార్పుని ఆహ్వానించలేము. అందుకని అది అదే వాటిజం. కానీ ఈ ఇన్నర్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ లోపల నుంచి వచ్చేది ఏదైతే ఉందో అది బయట నుంచి వచ్చే ప్రభావాలను మెంటల్ జడ్జిమెంట్, ఎమోషనల్ నెగిటివిటీ. మెంటల్ జడ్జిమెంట్ అంటే నిన్న మనం చర్చించుకుని ఇది కరెక్టా కాదా, పోతే ఒక మన కూరగాయలు తింటేనే కూరగాయలు మంచియా కాదా అని ఒక్కోదాన్ని ఏరుకొని తెచ్చుకుని జడ్జిమెంట్. అదే ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా పాడైపోతే మళ్ళీ ఇంత ఏరినా కూడా మళ్ళీ పాడైపోయిన వచ్చినాయి అని చెప్పి మళ్ళీ మనం. అందుకని ఇట్లాంటప్పుడే మనం దాన్ని ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది అందుకని చెప్పి ఇలా అయిపోయింది అని చెప్పి ఆ అనుకుంటాం కదా. ఎప్పుడు మనకు మనం ఎక్స్పెక్టేషన్స్, మనం అనుకునేది, మనం డిమాండ్ చేసేది, దానికి మన జరిగేదానికి గనక ఎక్కువ గ్యాప్ ఉన్నట్టయితే దాన్ని మనం ఎక్కడో పొరపాటు జరిగిందని, దానికి ఆ గ్యాప్ ఆ పొరపాటు జరిగింది అనుకుని దాన్ని మనకి దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ పెయిన్ గ్యాప్. నువ్వు ఇది చాలా సార్లు మన జీవితంలో అనుభవిస్తాం. ఇది ఇక్కడెక్కడో పొరపాటు జరిగింది, ఏదో తప్పు అయింది, తప్పు జరిగింది, అందువల్ల మనకి కష్టం వచ్చింది, లేకపోతే అందువల్ల మనకి నష్టం వచ్చింది, మనం ఈ విధంగా దెబ్బతినాల్సి వచ్చింది. అట్లా రకరకాలుగా మనం చాలా సందర్భాల్లో మన ఏది చిన్న విషయాలకి పెద్ద విషయాలకు కూడా అనుకుంటాం. అట్లాంటప్పుడే యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం. మనం ఎప్పుడైతే
ఏదో పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, అందువల్ల ఈ ఫలితం వచ్చింది అని చెప్పి మనం అనుకుంటాము. అనుకున్నప్పుడే మనకి ఈ శరణాగతి అనేది చాలా ముఖ్యం అన్నమాట. అప్పుడు నువ్వు ఆ సమయంలో నాకు ఇంతే రాసి పెట్టుంది, దేవుడు నాకు ఇదే చేశాడు, అందుకని చెప్పి నాకు ఇట్లా రావాలి కావాలి, నాకు జరిగింది అని చెప్పి మనం కనుక ఒక స్థితికి మనం చేరగలిగితే అప్పుడు నీకు ఈ పెయిన్ అనేది ఉండదు. పెయిన్ గ్యాప్ అనేది నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు మనసు మైండ్ ద్వారా నిన్ను నువ్వు గుర్తించుకోవటం అనే దాంట్లోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. దాంట్లోంచి మనం బయటపడిపోతాం. కాబట్టి నువ్వు జరిగింది ఏది జరిగినా మన మంచికే, నష్టం వచ్చినా మన మంచికే, కష్టం వచ్చినా మన మంచికే, ఏది వచ్చినా మన మంచికే. అది మళ్ళీ నిన్ను ఎప్పుడైతే నువ్వు ఏ ఇది నాకు జరిగింది మంచిదే, ఏదొచ్చినా మన మంచికే అని చెప్పి నువ్వు తీసుకుంటావు, అప్పుడు నీ ఉనికితో నిన్ను అనుసంధానం చేసుకుంటావు అనమాట. అప్పుడు నీ మనస్సు ఆత్మతో మళ్ళీ నువ్వు కనెక్ట్ అవుతావు. అది ఈ నిరోధం అనేది మైండ్ మైండ్ అనే దానికి నిరోధం. దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూకి చాలా కష్టపడి ప్రిపేర్ అయింది. దాదాపుగా 2 సంవత్సరాలు కష్టపడింది, ఇందులో చేరాలి ఈ కంపెనీలో అని చెప్పి బాగా ప్రిపేర్ అయింది. దానికి బోల్డంత ఖర్చు పెట్టింది, ఎక్కడెక్కడో తిరిగేసి, ఎక్కడెక్కడో ట్యూషన్ తీసుకొని, కోచింగ్ తీసుకొని, ఇంట్లో సామాన్ అంతా అమ్మేసుకొని, కారు అమ్మేసుకొని, అన్ని అమ్మేసుకుని ఇంటర్వ్యూ ప్రిపేర్ అయింది. ఎస్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ రైట్ అని చెప్పి అనుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి. ఆ అమ్మాయికి ఇంకా ఎట్లా ఉంటుంది, ఆకాశం మీద పడిపోయినట్టు, భూమి కుంగిపోయినట్టు, ఏదో అయిపోయినట్టు అయిపోయి ఇంటికి వచ్చేసింది. ఇంట్లో ఖాళీ ఫ్లాట్, అపార్ట్మెంట్లు, సామాన్ అంతా అమ్మేసింది, అన్ని అప్పేసింది, ఖాళీ ఇల్లు. మూల కూర్చొని ఆడటం మొదలుపెట్టింది. సహజం కదా, ఎవరైనా కూడా మనం అంత ప్రిపేర్ అయ్యి రాకపోతే మరి బాధపడతాం కదా. ఆ అమ్మాయి కూడా అట్లాగే పాపం, దేవుడా నేనేం చేశాను, ఎందుకు నాకు ఇట్లా చేసావు, నేను అన్ని బాగా చదివాను కదా, మనం ఎట్లయితే సహజంగా అనుకుంటాం అవన్నీ అనుకుంది. ఏమీ కదలలేదు. 2 రోజులు 3 రోజులు అట్లాగే గడిచింది. 3వ రోజు 4వ రోజు పొద్దున్న పేపర్లో చూస్తే ఆ కంపెనీ మూసేశారు. అది ఫ్రాడ్ అని చెప్పేసి అని ఆ కంపెనీని మూసేసి దాన్ని అరెస్ట్ చేసి ఎవరి సామాన్లు తీసుకుపోయి ఉద్యోగాల్లో చేరిన వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ అమ్మాయితో పాటు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఈ అమ్మాయికి దేవుడు ఎందుకు ఈమెకి ఉద్యోగం ఇప్పించలేదు అంటే, ఈ స్థితిలో నుంచి తప్పించడం కోసం ఈమెకు ఉద్యోగం రాలేదన్నమాట. మళ్ళీ తర్వాత ఇంకేదో ఆ రోజు ఇంటర్వ్యూలో వచ్చిన వాళ్ళతో ఇంకెవరితో నాకు ఆవిడ మాట్లాడుతుంటది. ఆ మాట్లాడిన తర్వాత ఆవిడ వెళ్ళిపోద్ది. ఇంటర్వ్యూకి రాలేదు, ఆమె ఊరికి వచ్చింది, వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె నెంబర్ తీసుకొని మళ్ళీ కాంటాక్ట్ చేసి అంతకంటే పెద్ద కంపెనీలో ఉద్యోగం ఇస్తుంది. దేవుడు నీకు ఏది సూట్ అవుతుందో నీకు అది ఇస్తాడు. వాట్ యు డిజర్వ్ యూ విల్ గెట్. నువ్వు దేనికి అర్హత నీకైతే ఉంటుందో దేవుడు ఎక్కడున్నా కూడా నీకు ఇస్తాడు. నీకు అర్హత లేకపోతే అది రాదు. అది ఇక్కడ కష్టం వచ్చినా సరే, ఇన్ని బాధపడినా, ఏదొచ్చినా నా మంచికే అనుకుని ఆ సర్దుకొని మళ్ళీ ఉద్యోగం పోయి అక్కడ కంపెనీ పోయింది చేరున్నట్టయితే వీళ్ళందరి మీద కూడా ఫ్రాడ్ కేసులు వచ్చి ఉంటాయి. దేవుడు ఏమో దాంట్లోంచి కాపాడాడు. అందుకని క్రైసిస్ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఇదంతా నా మంచికే, ఏం జరిగినా మన మంచికే అని చెప్పేటువంటి ఒక మనస్తత్వం మనం కనుక పెంచుకున్నట్టయితే ఈ శరణాగతి పొందటం అనేది చాలా తేలికవుతుంది. ఇది నేను ఇక్కడ చూసాము. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఎస్, ఎవరు చదువుతున్నారు? వేణి గారు చదువుతారా? ఎవరు? సరే వేణి గారు? చదవాలా సార్? చదువుతున్నారు సార్? Okay. Surrender is a purely inner phenomenon. It does not mean that on the outer level you cannot take action and change the situation. In fact, it is not the overall situation that you need to accept when you surrender, but just the teeny segment called the now. Tiny. Okay.
ఎస్, ఏమండి మేడం? సార్ చెప్పండి సార్. నేను ప్రిపేర్ కాలేదు, చూడలేదు అసలు. ప్రిపేర్ చేస్తాను. మీరు వచ్చారు కదా, బరువు లేదు కదా, నాకు తగ్గింది కదా. సరెండర్ ఈజ్ ప్యూర్లీ ఇన్నర్ ఫినామినా. ఈ శరణాగతి అనేది పూర్తిగా మనకి అంతర్గతమైన వ్యవహారం. ఇది లోపలే మన మనస్సుని మనం అర్పించుకుని, మనం తెలుసుకుని, మన భగవంతుడికి లేకపోతే ఈ ప్రపంచానికి లేకపోతే ఈ విశ్వానికి మనము శరణాగతి పొందటం అనేది, శరణాగతి చేసుకోవటం అనేది మన ఇంటర్నల్ లోపల ఉన్న విషయమే, కానీ దానికి ప్రపంచానికి సంబంధం లేదు, చుట్టూ ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. It does not mean that on the outer level you cannot take action and change the situation. ఇది నీ అంతర్గతమైన విషయం కాబట్టి నువ్వు బయట విషయాల్లో కలగజేసుకుని, బయట విషయాల్లో నువ్వు ఎక్కడైనా ఏదైనా చర్య తీసుకోవాలంటే చర్య తీసుకోవటము, లేకపోతే ఆ పరిస్థితిని మార్చాలి అంటే మార్చటము, దానికి సంబంధం లేదు. బయట ఏదైనా నువ్వు ఇంటి బయట ఏదో గొడవ జరుగుతుంది, నేను శరణాగతి పని చేసేనుకున్నాను కాబట్టి నాకేం సంబంధం లేదని చెప్పి నువ్వు కూర్చోడానికి కూర్చోక్కర్లేదు. దానికి అర్థం అది కాదు. బయట గొడవ జరుగుతుంటే వెళ్ళి చూసేదన్నా నువ్వు దాన్ని మార్చగలగటమో, లేకపోతే దాన్ని నువ్వు ఆపగలగటమో, లేకపోతే దాన్ని సర్ది చెప్పేసి చేయగటమో చేసి పంపించేసి అయిపోయింది. విషయం ఎక్కడ వస్తుందంటే, మనం అడగనాళ్ళకి వెళ్ళి వాడి పొద్దున మా ఇంటి ముందు గొడవ జరిగింది, వాళ్ళు ఎవరో ఇద్దరు పోటాడుకుంటున్నారు, నేను వెళ్ళి దాన్ని సర్ది చెప్పి వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేశాను, నేను వాళ్ళు చాలా ఘనకార్యం చేశానని చెప్పుకుంటాను. చూసారా, అక్కడ వస్తుంది విషయం. నువ్వు చేయొచ్చు, నువ్వు చేసేసావు, అది కూడా నువ్వు కృష్ణార్పణమే. నువ్వు బయటికి వెళ్ళావు, అక్కడ ఒక సమస్య ఉంది, ఆ సమస్యను తీర్చావు, అంత చేసావు, కృష్ణార్పణం. నువ్వు నలుగురికి చెప్పుకోకర్లా నువ్వు చేసిన పని, నలుగురికి తెలియక్కర్లా. అది శరణాగతి అంటే అది. అంతేగాని నేను లోపల అంతర్గతంగా నేను శరణాగతి పొందాను, నాది చేసుకున్నాను కాబట్టి నాకేం సంబంధం లేదని చూనుకోక్కర్లేదు. నువ్వు ఏదైనా పని చేస్తే అది దాని ఫలితాన్ని కూడా పైన ఆయనకు అప్పచెప్పాయి, అంతే కదా. దాంతో నువ్వు నిజమైన శరణాగతి పొందినవాడు అవుతావు, చేసుకున్నవాడు అవుతావు. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ నాట్ ద ఓవరాల్ సిచ్యుయేషన్ దట్ యూ నీడ్ టు యాక్సెప్ట్ వెన్ యూ సరెండర్. ఈ పూర్తిగా నువ్వు శరణాగతి చేసుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఓవరాల్ సిచ్యుయేషన్, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం అంగీకరించకూడదు అని కాదు, అంగీకరించమని. అది ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అంటే, ఇప్పుడు ఈ మనం నవ్వు అనే దాంట్లో, నవ్వు అని అనుకునే దాంట్లో ఆ పరిస్థితి అనేది ఒక చిన్న అణువు లాంటిది, ఆవగింజంతలో టైనీ సిగ్మెంట్. ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంత పెద్ద జీవితంలో మనని మనం అర్పించేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక చిన్న మన రోజువారీ జీవితంలో వచ్చిపోయే సంఘటనలన్నీ కూడా చిన్న ఆవగింజలు లాంటివి. మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు దాని గురించి. ఆ సమయం వచ్చిందా, ఆ అడ్డానికి వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా ఆ పరిస్థితి వచ్చిందా, ఆ పరిస్థితిని నువ్వు సాల్వ్ చేసేసుకో, కృష్ణార్పణం, మళ్ళీ ముందుకెళ్ళిపో. అంతేగాని నేను శరణాగతి చేసేసుకున్నాను, నాకే సంబంధం లేదు కాబట్టి పైనుంచి చెట్టు కొమ్మ పడినా, ఇరిగి పడినా, స్తంభం పడినా, ఎలక్ట్రిసిటీ పోల్ పడినా మీద నాకేం సంబంధం లేదు, ఆయనే వచ్చి కాపాడుకుంటాడని కాదు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన్. నువ్వు నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలిపెట్టు అనేది స్వామి చెప్తాడు. అది ఇక్కడ అన్నమాట. నువ్వు ఏది చేసినా కానీ నీ మంచికే, నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు దానికోసం దీనికోసం నువ్వు ఎదురు చూడక్కర్లేదు, నా సంబంధం లేదని చెప్పి మొత్తం కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చోను అక్కర్లేదు. For example, if you were stuck in a mud over somewhere, you wouldn't say, okay, I resign myself to being stuck in the mud. Resignation is not surrender. You don't need to accept an undesirable or unpleasant life situation.
nor do you need to deceive yourself and say that there is nothing wrong with being stuck in the mud. No, you recognize fully that you want to get out of it. You then narrow your attention down to the present moment without mentally labeling it in any way. This means ఎక్కడ పోయింది? Nothing. దిస్ మీన్స్ అదే సార్ కనబడతలేదు. యూ రికగ్నైజ్. ఓకే, దిస్ మీన్స్ దట్ దెర్ ఈస్ నో జడ్జ్మెంట్ ఆఫ్ ద నౌ. చదవాలా సార్ ఇంకా? Therefore, there is no resistance, no emotional negativity. You accept the easiness of this moment. You accept the easiness of this moment. Then you take action and do all that you can do. Get out of the mud. Such. ఇక్కడ ఇది నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఆ పరిస్థితి ఏదైనా ఉంటే నువ్వు దానికోసం నేను శరణాగతి చేసుకున్నాను కాబట్టి నేనేం ముట్టుకోక్కర్లేదు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక బురదలోనో లేకపోతే ఒక ఊబిలోనో మట్టిలోనో ఎక్కడ కూలిపోయాం అనుకో, మన కారు మనం వెళ్తుంటే నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళలోంచి కారు తీసుకెళ్ళాము, అది దిగబడిపోయింది. ఓ సిచ్యుయేషన్. ఇప్పుడు మీరేమంటారు? ఏం చేస్తారు? అది దిగబడిపోయింది అని బాధపడతాం సార్, అందులో ఇరికిపోయింది అనేసి. దాన్ని బయటకు దిగడానికి ప్రయత్నం చేయాలి. మీరు మరి శరణాగతి తీసేసుకున్నారు, ఇంకా నాకు సంబంధం లేదు ప్రపంచం. లేదు సార్, అంటే ప్రయత్నం వేరే వాళ్ళతో. పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి కూడా చూస్తాం సార్. ఎవరైనా ఉన్నారా మనకి అక్కడ హెల్ప్ చేయడానికి, మన వల్ల అవ్వదు అని అనుకున్నప్పుడు ఇంకెవరైనా హెల్ప్ చేయడానికి ఉన్నారా అని కూడా చూసుకుంటాం. నిన్న మనం ఏదో కష్టం వచ్చినప్పుడు మన భగవంతుని తలుచుకోవాలనుకున్నాం కదా, భగవంతుని రూపాన్ని హెల్ప్ చేస్తారు కదా సార్. భగవంతుడే ఇంకా వచ్చి హెల్ప్ చేసినట్టుగా వేరే వాళ్ళు వచ్చి చేస్తారు. అట్లాంటి సందర్భం చెప్పండి సావిత్రి గారు. అంటే భగవంతుడిని మనం శరణు కోరినప్పుడు ఏ రూపంలో అయినా, మొన్న మీరు ఒక కథ చెప్పినారు చూడండి సార్, నదిలో అతను మునిగిపోయే టైంలో సత్యసాయి బాబా. అట్లాగే ఇక్కడ కూడా ఇంకొక రూపంలో ఎవరి ద్వారా అయినా సహాయం అందేలాగా చూస్తారు. అంటే మీరు శరణాగతి చేసుకున్నా కూడా నాకు మీరు మొత్తం వైరాగ్యం తీసుకొని ఈ ప్రపంచంతో మీకేం సంబంధం లేకపోయినా కూడా ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు మీరు మీ పని మీరు చేస్తారు. దాన్ని లాగటమో, పైకి లేపడానికి ప్రయత్నం చేయటమో, లేకపోతే నలుగురిని పిలుచుకొచ్చి దాన్ని బురదలోంచి పైకి లాగటమో, కారులోంచి అందరూ దిగిపోయి ఆ వరదలోంచి బయటకు వచ్చేయటమో, ఒక దాంట్లో నుంచి బయటికి రావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు అయితే ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. అయ్యో నాకు సంబంధం లేదు కదా ఈ ప్రపంచంతో, నేను వైరాగ్యం తీసుకున్నాను, నేను పట్టించుకోక్కర్లేదు అని చెప్పి మనం దూరంగా ఉన్నాం. నీ పని నువ్వు చేయి, నువ్వు దాంట్లోంచి బయటికి రావాలి ఆ పరిస్థితుల్లోంచి. కాబట్టి దానికి ఏం చేయాలో అది చెయ్యి. అప్పుడు ఈ నవ్వు అనే దాన్ని దీంట్లో నుంచి బయటకు వచ్చేసి అక్కడ నో జడ్జిమెంట్, ఈ అన్ప్లెజెంట్ సిచ్యుయేషన్ లో నుంచి, అసంతోషకరమైనటువంటి అసంతృప్తికరమైన సిచ్యుయేషన్ లో నుంచి మనం బయటికి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ కండిషన్ ని, ఆ స్థితిని మనం యాక్సెప్ట్ చేయక్కర్లేదు. నార్ డూ యూ నీడ్ టు డిసీవ్ యువర్ సెల్ఫ్ అండ్ సే దట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ బీయింగ్ స్ట్రక్ ఇన్ ద మైండ్. బట్ నువ్వు లేదు అంటే నువ్వు ఏమనుకుంటాం, తప్పేముంది లేదు, కారు బురదలో ఇరుక్కుపోయింది, దాంట్లో తప్పేముంది లేదు, నిన్ను మోసం చేసుకోలేదు. అది జరగాలనుంది జరిగింది, కారు ఇరుక్కుపోయింది, జరగాలనుంది జరిగింది అని చెప్పేసి మనం మోసం చేసుకోవటమే కదా అది. అలాగా చేసుకోలేవు. You then narrow your attention down to the present moment without mentally labeling it in any way.
అప్పుడు మనం ఏం చేస్తాం, మన అటెన్షన్ ఏదైతే ఉందో మన ఏకాగ్రతని మనం ఆ విషయం మీద తీసుకొస్తాం. దానికి ఏమి మనం ఒక లేబుల్ వేయం, ఒక పేరు పెట్టం, ఒక దీని మీద ఒక స్టిక్కర్ వేయం, ఇది ఇట్లాంటి స్థితి వచ్చింది అని చెప్పాను. అక్కడ విషయం ఏంటి అంటే మనకి అక్కడ ఫోకస్ చేయాలి, కారు బయట తీయాలి, దాని మీద ఫోకస్ చేస్తాం, చేసేసుకొచ్చేస్తాం. దిస్ మీన్స్ దట్ దెర్ ఇస్ నో జడ్జిమెంట్ ఆఫ్ ది నౌ. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ నవ్వు అనేదాన్ని, ఈ వర్తమానం అనే దాని మీద మనం ఎటువంటి జడ్జిమెంట్ చేయం. ఈ తప్ప రైట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నేను చెప్తూనే ఉన్నా నీళ్లలో ఉండేవన్నీ పడుతుంటుందట, జాగ్రత్తగా పోయి వినకుండా పోనీచావు నువ్వు, ఇవన్నీ మనం ఏం చెయ్యం. ఎప్పుడైతే మనకి జడ్జిమెంట్ అనేది లేదు, మంచిగా చెడ అవునా కాదా అనే దాన్ని తర్కం అనేది కనుక మనం చేయకపోతే దేర్ ఇస్ నో రెసిస్టెన్స్, నో ఎమోషనల్ నెగిటివిటీ. అక్కడ రెసిస్టెన్స్ నిరోధం అనే ఉండదు మనకు, అక్కడ ఏం ఆపం దాన్ని. అట్లాగే ఎమోషనల్ నెగిటివిటీ, భావోద్వేగాలతో కూడిన ప్రతికూల భావాల్ని మనం తెచ్చుకో. యూ యాక్సెప్ట్ ద ఈజినెస్ ఆఫ్ దిస్ మూమెంట్. నువ్వు అక్కడ ఉన్న స్థితి, ఈజినెస్ అనేది ఏదైతే ఉందో, ఉన్నది అక్కడ ఉన్నది ఉన్నట్లుగా నువ్వు దాన్ని ముందు అంగీకరిస్తావు. ఓకే, ఇది ఇది దిగబడిపోయింది కారు, ఫైన్, ఇది ఉన్న పరిస్థితి, దాన్ని మనం ఏం మార్చలేం. దానికి మనం దెన్ యూ టేక్ యాక్షన్ అండ్ డూ ఆల్ దట్ యూ క్యాన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద మడ్. అప్పుడు నువ్వు దిగబడిపోయింది, ఇది మన దీనికి ఏదో చర్య తీసుకోవాలి అని వెంటనే మీరు చర్య తీసుకొని దాంట్లో నుంచి బయటికి రావడానికి నువ్వు ఏవేమైతే చేయగలవో అవన్నీ చేస్తావు. అదే మనం ఇప్పుడు చర్చించుకుంది అనమాట. చదవండి. సచ్ Action I call positive action. It is far more effective than negative action, which arises out of anger, despair, or frustration. Until you achieve the desired result, you continue to practice surrender by refraining from labeling the now. సో మనం దాంట్లో నుంచి, ఆ బురదలో నుంచి కారుని బయట తీసి అనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మనం పాజిటివ్ యాక్షన్ అంటే సానుకూలమైనటువంటి చర్య, దాంట్లోంచి బయటికి రావడం అనేది. ఇది నెగిటివ్ యాక్షన్ అనే దానికంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. పాజిటివ్ యాక్షన్ ఎప్పుడు కూడా నెగిటివ్ యాక్షన్ కంటే బాగానే ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, బాగా మనకి ఫలితం కూడా పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కారు దిగబడిపోయిందని చెప్పి అరిచేసి కేకలేసేసి నన్నే తిట్టుకుని కారుని కాలుతో తన్నేసి ఇవన్నీ చేసేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? నెగిటివ్ యాక్షన్ అంటే అదే కదా. అవును సార్, ఉండదు. అర్థం దిగిపోయాను, తడైంది, బూట్లు తడిచిపోయినాయి, షూస్ తడిచిపోయాయి, అన్ని అయింది, వచ్చి అని చెప్పి కారుని తన్నేసి నేను రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాను, ఫలితం వస్తుందా? ఉన్నా పని అవుతుందా? అవదు కదా, నువ్వు అక్కడే ఉంటావు. అందుకని చెప్పి నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసి దాన్ని బయటికి తీసుకొచ్చేసేసి వెనక్కు ముందుకు రోజుకెళ్ళిపోయి దాన్ని బయటికి తీసుకొచ్చేసేసి నువ్వు మళ్ళీ నీ ప్రయాణం కొనసాగించడంలోనే నువ్వు సానుకూల దృక్పథంతో ఉన్నట్టు దాని అర్థం. Until you achieve the desired result, you continue to practice surrender by refraining from labeling the now. అలాగే ఇప్పుడు మనం ఎలా అయితే ఒక స్థితిలో నుంచి బయటికి రావడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు అయితే చేశావో, ఆ ప్రయత్నంలో నుంచి నువ్వు ఎలా అయితే బయటకు వచ్చావో దానివలన ఇక్కడ కూడా అనమాట, అంటిల్ యూ అచీవ్ ది డిజైర్డ్ రిజల్ట్, నీకు కావాల్సిన ఫలితాన్ని నువ్వు పొందేంత వరకు యూ కంటిన్యూ టు ప్రాక్టీస్ సరెండర్. నువ్వు ఈ సరెండర్ అనేదాన్ని, శరణాగతి అనేదాన్ని నువ్వు కంటిన్యూస్ ప్రాక్టీస్ చేయటాన్ని నువ్వు కంటిన్యూ చేస్తుంటూ నువ్వు సాగిస్తూ నీ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ శరణాగతి పొందటానికి నీ ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండాలి. దాన్ని ఎక్కడ ఆపవద్దు. నీ ప్రయత్నాన్ని నువ్వు ఎక్కడ ఆపొద్దు, నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి. బై రిఫ్రైనింగ్ ఫ్రమ్ లేబులింగ్ ది నౌ, దానికి ఈ పరిస్థితి, ఈ క్షణము, ఈ వర్తమానము అని చెప్పి నువ్వు దానికి ఒక ముద్రేసి దానికి ఒక స్టిక్కర్ అంటించేసేసి ఇది ఇట్లాగే ఉంటుంది నేను అని అక్కర్లా. దానికి ముద్ర అక్కర్లేదు, దానికి ఒక స్టిక్కర్ అక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. నువ్వు నీ అభ్యాసం, నీ చర్య ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ నీకు కావాల్సిన పొందవలసిన నువ్వు అనుకున్నటువంటి ఫలితం వచ్చేంత వరకు నువ్వు చేస్తున్నావు.
నువ్వు ఎట్లయితే కారు బయటికి రావడానికి నువ్వు ప్రయత్నం అంతా చేసి 10 మందిని తీసుకొచ్చి పక్కన విలేజ్కి వెళ్ళి తీసుకొచ్చి వీళ్ళందరికీ ఎడ్లకో ట్రాక్టర్కో దేనికో కట్టి దాన్ని లాగి బయటికి తీసుకొచ్చి యువతల ఒడ్డుకి అంత ఎట్లా చేస్తావో అప్పుడు ఒడ్డుకు రావటమే ఇక్కడ నీ పర్పస్. ఆ కారు ఒడ్డుకు వచ్చేంత వరకు నువ్వు ఎట్లా ప్రయత్నం చేస్తావు, ఇక్కడ కూడా నువ్వు శరణాగతి అంటే నీకు ఇవాళ ఎస్ నేను శరణాగతి చేసేసుకున్నాను అనుకోగానే మీకు వచ్చేస్తా. రాదు సార్. రాదు. దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి, దాన్ని కూడా అభ్యాసం చేయాలి. అభ్యసించి దానికి కావాల్సినవన్నీ ఏవే చర్యలు అయితే తీసుకోవాలో అవన్నీ తీసుకుని దానికి పూర్తి కావాల్సిన ఏర్పాట్లని చేసుకుని ఒకటిగా మెల్లగా నువ్వు వాటిని వదిలించుకుంటూ రావాలి. పిల్లలు ఉన్నారు, నడుస్తుంటారు, చిన్న పిల్లలు కింద పడతారు, వెంటనే నేను శరణాగతి చేసేసుకున్నా సంబంధం లేదు అనేసి కూర్చుంటారా? లేదు సార్. వాళ్ళ ఏడుస్తారు, కూర్చోం కదా, లేపాల్సి వస్తుంది. వెళ్తాము, లేపుతాము, తీసుకొస్తాము, సర్ది ఆ చెప్పండి. ఏడుపు ఆపేస్తాము. అయిపోయేంత వరకు మనం కొన్ని యాక్షన్ తీసుకుంటాం. అది సెట్ అయిపోయిన తర్వాత, ఆ బిడ్డ సెట్ అయిపోయిన తర్వాత మనం దాని గురించి పట్టించుకోం. అది మన శరణాగతి అంటే. శరణాగతి అంటే మనము ఎక్కువ ఫీల్ అవ్వకుండా అయ్యో పడిపోయారని ఎప్పుడు అనుకోకుండా చేసే సిచ్యువేషన్ ఆ టైంకి చేయాల్సిందే సార్. అది నువ్వు ఏది చేయాలో ఆ టైంకి అది చేసేసేసి అయిపోయింది, ఎక్కడితో వదిలే, దాన్ని పట్టుకొని అంతే. వెళ్ళడదు. నాకు ఏది అంటకుండా ఉంటాను అంటే దాని అర్థం నువ్వు పూర్తిగా అడవిలో ఉన్నావు అని కాదు. అడవిలో ఉన్నా కూడా ఆకలేస్తే పండో ఫలమో ఏదో ఒకటి ఎత్తుకొని తినాలి కదా. అవును. మొదట్లో వెళ్తావు, అడవిలోకి వెళ్తావు, ఎవరితో మాట్లాడవు, నువ్వు ఒక్కడే ఉంటావు, ఎట్లా ఉంటుంది? ఉం? మీది బ్రేక్ వస్తుంది సార్ వాయిస్. ఇదిగో వాయిస్ మధ్యలో బ్రేక్ ఎక్కడ వస్తుంది కొంచెం. నెట్ డిస్టర్బ్ అయితే వస్తుంది. సార్ వాయిస్ బాగుంది. బాగుందా? ఉమ్. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక రూమ్ లో తలపేసుకుని కూర్చున్నాం, లేకపోతే ఎవరు లేని చోటుకి వెళ్ళి పార్కులోనే ఎక్కడో, లేకపోతే ఒక అడవిలోనూ లోపల దూరంగా ఎక్కడో వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, మనిషి సంచారం లేదు, ఏమీ లేదు, మీకు ఎట్లా ఉంటది? నేనైతే అసలు ఉండలేను సార్. మీరు ఉన్నారుగా. అదే ఉన్నారు కదా మనుషులు లేకుండా ఏం లేము కదా సార్, మాట్లాడకుండా ఉన్నాము కానీ. ఎవరు లేకుండా ఉంటే, మనుషులు కనపడకపోతే, ఎవరు మాట్లాడేవాళ్ళు లేకపోతే మనలో మనమే మాట్లాడుకుంటూ మొదలెడతాం. అక్కడ ఏదో పొల్లో కారులో ఏదో చూస్తే దాంతో ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ అటు నడుచుకుంటూ ఇటు నడుచుకుంటూ రకరకాలుగా దాన్ని అక్కడ మన యొక్క లోపల ఉన్న బయటకు వస్తుంది మనిషి. లోపల మనిషి బయటకు వచ్చి రకరకాల ప్రవర్తనలు ఉంటాయి. అవును ఉం? అవును సార్. ఎందుకు వచ్చామా, ఇదేంటి, ఒంటరిగా ఎందుకున్నామా, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నామా, ఇలా రకరకాలు కూడా వస్తాయి. అన్నీ ఉంటాయి. తర్వాత మెల్లగా ఏమవుతాయి, ఈ వికారాలు అన్ని తగ్గుతాయి. తగ్గిన తర్వాత ఇంకా మాట్లాడుకోవటం అనేది ఒకటి ఉంది కదా, మనకు అలవాటైన విషయం కదా అది ఎవరితో మాట్లాడుకోవాలి, ఎవరితో మాట్లాడలేం. కాబట్టి ఆ చెట్టు పుట్టతోను నీ చెట్టు ఇలా ఉందేంటి, ఆకు ఇలా ఉందేంటి, పొడుగు ఇంత పొడుగు ఉందేంటి, ఈ చెట్టు పొట్టిగా ఉందేంటి, ఈ రకరకాలుగా దాంతో మొక్కలతో మాట్లాడుకుంటూ వెళ్తాం. కొంత సందర్భం అయిన తర్వాత ఇక అది కూడా వెళ్ళిపోతుంది, ఇంకేం చేయటానికి ఉండదు. నువ్వు మనస్సు నిశ్చలత వస్తుంది. నిశ్చలత వచ్చినప్పుడు ఓ చెట్టు కింద ఎక్కడో కూర్చొని సెటిల్ అయిపోతుంది. అట్లాగే అనమాట, మనం ఈ ప్రపంచంలో ఉన్న ఈ భౌతికమైన ఇట్లా ఉన్నా కూడా మనకు మనసుకి ఏది అంటించుకోకుండా ఆ క్షణంలో ఏదో అవసరం వస్తుందో అవసరం చేసేసి నీ పక్క వచ్చేసేయాలి. ఎస్. Let me give you a visual analogy to illustrate the point I am making. You are walking along a path at night surrounded by a thick fog, but you have a powerful flashlight that cuts through the fog and creates a narrow, clear space in front of you. The fog is your life situation, which includes past and future. The flashlight is your conscious presence,
The clear space is the now. అదే కదా మనం చేసింది. అడవిలోకి వెళ్ళి ఒక్కళ్ళని కూర్చుంది. మనం ఏం చేసాం ఇప్పుడు? Okay, sir. మీరుండండి మనోదర్ గారు, ఇంకెవరు మాట్లాడట్లేదు, మీ ఇద్దరే అయిపోతున్నారు. వాళ్ళు ఎవరు సార్ మాట్లాడుకుంటారు? సార్ మేము కూడా వింటున్నాం సార్. వింటున్నారు, మాట్లాడట్లేదు. అరుణా మేడం మనం గారు చేసి మాట్లాడినారు. అరుణా మేడం గారు మాట్లాడితే అందరు మాట్లాడినట్టే. అమెరికా అరుణ గారు మాట్లాడితే అందరూ మాట్లాడినట్టు. ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇస్తున్నాడంటే, ఎందుకంటే ఈ శరణాగతి అనే దాన్ని నువ్వు ఏ విధంగా దాన్ని తీసుకెళ్తావు ముందుకి అని చూపించడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ అన్నమాట. మనం రాత్రిపూట నడుస్తున్నాం, బాగా మంచు పడుతుంది, ఎదురుగుండా ఏమీ కనపట్టలేదు, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి అంటారు చూసాక, ఏం కనపడతలేదు. అప్పుడు ఏం చేస్తాం మనం? లైట్ వేస్తాం. ఒక టార్చ్ లైట్ ఉంటుంది కదా పక్కన, ఒక మంచి శక్తివంతమైన ఒక టార్చ్ లైట్. మనకి కార్కి ఫాగ్ లైట్స్ అని ఉంటాయి. నైట్ ప్రయాణం చేసేటప్పుడు అది బాగా ఎక్కువ మంచు పడుతుంటే, శీతాకాలం టైంలో, తెల్లారుజామున టైంలో ఎక్స్పెషల్లీ దారి కనపడదు. కనపడకపోతే ఏం చేస్తామంటే ఆ ఫాగ్ లైట్స్ వేస్తాం. కింద 2 లైట్లు వేరుగా ఉంటాయి, పెద్ద హెడ్ లైట్స్ కాకుండా కింద చిన్న పవర్ఫుల్. అవి చిన్నగా ఉంటాయి కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది లైటింగ్ అన్నమాట. అది అవతల మన ముందు ఏ వాహనం ఉంది, ఇప్పుడంటే 4 lanes వచ్చినాయి కాబట్టి ఒకే వైపు ఉంటాం కాబట్టి మన ముందు ఏ వాహనం వెళ్తుందని తెలియాలి అంటే మామూలు హెడ్ లైట్స్ కనుక తెలియకపోతే, అందుకని మనం ఫాగ్ లైట్స్ వేస్తాం. ఆ ఫాగ్ లైట్స్ లో ఇక్కడ కూడా ఏమి కనపడకపోతే అట్లా మనం అటువంటి ఆ మంచులో కూరుకుపోయి ఉన్నప్పుడు కనపడాలి అంటే మనం ఒక టార్చ్ లైట్ ఒకటి పెట్టుకుంటాం, ఫ్లాష్ లైట్ ఒకటి. అది పెట్టుకుని అదేం చేస్తుంది, ఆ ఒక మనకు అస్సలు కనపడంతో నుంచి ఒక 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు మనకు కనపడేటట్టుగా అది లైట్ చూపిస్తుంది. ఒక 4 అడుగుల వరకు 3 అడుగుల వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. అది చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం మెల్లమెల్లగా అనమాట. ఆ లైట్ ఎంతవరకు పడుతుందో అంతవరకే చూపిస్తుంది, చుట్టూ అంతా ఉండదు. ఒక ఫ్లాష్ లైట్ అనేది ఫోకస్ ఒక ఇంతే ఉంటుంది, అంతవరకే పడుతుంది అనమాట. అంతవరకు తీసుకుంటుంది. అది మన కళ్ళ ముందు మనకి నేరోగా సన్నగా చిన్న లైన్ కనిపిస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటాం. దీన్ని ఈ ఫాగ్ అనేదాన్ని మన లైఫ్ సిచ్యుయేషన్ కింద పోలుస్తాడు. ఈ మంచు పట్టడం అనేదాన్ని మన జీవిత పరిస్థితి, లైఫ్ సిచ్యుయేషన్, మనం ఎలా ఉన్నాము, మన జీవనం ఎలా ఉంది అనే దాన్ని పోలుస్తూ, దాన్ని ఏమింటుంది మనకి జీవితంలో గతము గతము భవిష్యత్, ఈ రెండే కదా మనకు ఉండేది. ఎంతసేపు తలుచుకుంటే జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటాం, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి రావాల్సిన టైం గురించి తలుచుకుంటాం. అందుకని ఈ ఫ్లాష్ లైట్ అనేది నీ యొక్క కాన్షియస్ ప్రెజెన్స్. నువ్వు తెలివితో జాగరూకతతో నువ్వు లేచి ఉండి నీ ఉన్న వర్తమానాన్ని, నువ్వు అక్కడ ఉన్నదాన్ని నువ్వు చూడగలవు. ద క్లియర్ స్పేస్ ఈజ్ ది నౌ. నీకు ఎదురుగుండా కనపడేటువంటి ఆ దారి ఏదైతే ఉందో అదే నీ నవ్వు అనేది, వర్తమానం అనేది. నువ్వు దాంట్లో ఇప్పుడు బతకాలి, దాంట్లోకి రావాలి. అంటే నీ నీ గతాన్ని, భూతకాలాన్ని, భవిష్యత్ కాలాన్ని నువ్వు వదిలేసి నీ వర్తమానంలోకి రావటం అంటే, నువ్వు రోజువారీ నీ జీవితంలో వచ్చే సమస్యలు, విషయాలు అన్నిట్లో నుంచి నువ్వు పక్కకు తప్పుకొని నీ కాన్షియస్నెస్కి నువ్వు ముందుకు చూపించుకోవటం. ఎస్. చదవాలా సార్? ఇంకా టైం ఉంది. ఓకే. నాన్ ఎవరు సరెండర్ పార్టిసిపేట్ చేయట్లేదు ఇక్కడ. ఎవరు షేర్ చేస్తే టైం పడుతుంది, ఎవరు చేయట్లేదు. నేను సార్ చదువుకెళ్ళిపోతాను. మేము వింటున్నాం సార్. మీరు చెప్తున్నారు కదా లైట్లు అలాంటివి. శరణాగతి అనే దానికను ఈ మానవుల ఈ ఈ ఈ కష్టాలకి వీటికి మాత్రం సంబంధం ఉండదు కదా సార్. అది మన వల్ల కానివి జీవితానికి సంబంధించిన వాటికి కదా సార్ శరణాగతి అని అనుకోవాలి. జీవితానికి సంబంధించిన
అంటే నేను శరణాగతి చేసుకున్నాను అని చెప్పేసి అని నువ్వు ఎక్కడో మడిగట్టుకొని కూర్చోవక్కర్లేదు. నువ్వు రోజువారీ పనులు చేసుకుంటూ ఉమ్, కూడా చేసుకోమని చెప్పు. అంతే. ఉమ్. చదవాలా చదవండి. సార్? Okay. Non-surrender hardens your psychological form, the shell of the ego, and so creates a strong sense of separateness. The world around you and people in particular come to the perceived as threatening. The consciousness compulsion to destroy others through judgment arises, as does not need, as does the need to compete and dominate. Even nature becomes your enemy, and your perceptions and interpretations are governed by fear. The mental disease that we call paranoia, sir. Paranoia. పారనోయా Paranoia. పారనోయా Paranoia is only a slightly more acute form of this normal but dysfunctional state of consciousness. Non-surrender hardens your psychological form, the shell of the ego, and so creates a strong sense of separateness. Non-surrender. నేను ఎందుకు అసలు లొంగిపోవాలి? నేను ఎందుకు శరణాగతి చేసుకోవాలి? నేను చేసుకోను. నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను తింటున్నాను. అటువంటిప్పుడు నాకు ఇదంతా అవసరమా? నాకు 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 తినే ఆ రాత ఉంటే ఆ ముద్ద మీద, ఆ బియ్యం మీద నా పేరు రాసి ఉంటే నేను ఎక్కడ కూర్చున్నా వస్తుంది కదా అని చెప్పి నేను ఎందుకు అనుకోని నేను ఏ పని చేసుకోకుండా ఉండాలి? నా పని నేను చేసుకుంటాను, నా రూపాయి నేను సంపాదించుకుంటాను, తిని చేసుకుంటూ వెళ్తున్నాను, నాకు అక్కర్లేదు ఈ సరెండర్ అనేది అని కనుక అనుకుంటే ఇట్ హార్డెన్స్ యువర్ సైకలాజికల్ ఫామ్. నీ సైకలాజికల్ ఫామ్, నీ శారీరకమైన, నీ మానసికమైన స్థితి ఏదైతే ఉందో అది ఇంకా గట్టిపడేస్తుంది, అది ఇంకా మొండిగా తయారు చేస్తుంది. ద షెల్ ఆఫ్ ది ఈగో, ఆ అహం అనే దాని యొక్క పైనున్న పొర, ఈ ఫిజికల్ ఫామ్, సైకలాజికల్ ఫామ్ అనేది మనకున్న అహం యొక్క పై పొర. ఎప్పుడైతే ఇది గట్టిపడిందో దాన్ని అదేం చేస్తుంది? స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్, నేను వీటన్నిటిలో నుంచి కాదు, నేను విడి, నన్ను విడగొడుతుంది వీటన్నిటిలో నుంచి, నాకు సంబంధం లేదు దీంతో అని నిన్ను దూరం చేస్తుంది. దాని నుంచి ఒక సెపరేట్ విడిపోవటం అనే ఒక స్థితిని అది క్రియేట్ చేస్తాను, సృష్టిస్తుంది అనమాట. ద వరల్డ్ అరౌండ్ యూ అండ్ పీపుల్ ఇన్ పర్టికులర్ కమ్ టు బి పర్సీవ్డ్ అండ్ యాజ్ థ్రెటనింగ్. నీ చుట్టూ ఉన్న ప్రపంచం, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, అదంతా నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ నన్ను నా దగ్గర నుంచి ఏదో లాక్కుపోవాలను, లేకపోతే నన్ను భయపెట్టి నా దగ్గర నుంచి అది సాధించుకోవాలను అని నీకు అనిపిస్తుంది. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది, లేకపోతే పలుకుబడి ఉంది. డబ్బు ఉంటే ఏం చేస్తారు? అప్పు అడుగుతారు, అప్పు ఇవ్వకపోతే దోచుకెళ్తారు, లేదు అది ఇవ్వకపోతే దొంగలు వస్తారు, దొంగలు వీళ్ళ ఇంట్లో చాలా డబ్బులు ఉన్నారా బాబు అని ఒకసారి నైట్ వేసేస్తారు. ఇవన్నిటి నీకు ఎప్పుడు ఆ భయం అనేది, నీకు ఆ థ్రెట్ అనేది నీకు ఎప్పుడు నీ మీద ఎదురాడుతాం. ది అన్కాన్షియస్ కంపల్షన్ టు డిస్ట్రాయ్ అదర్స్ త్రూ జడ్జిమెంట్ అరైజెస్. నీకు తెలియకుండానే నిన్ను కాపాడుకోవటము, లేకపోతే నిన్ను నువ్వు రక్షించుకోవటం, లేకపోతే నీకు నువ్వుగా ఎదగాలి అనుకోవటంలో నీకు తెలియకుండానే నువ్వు మిగిలిన వాళ్ళని, చుట్టూ వాళ్ళని నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. త్రూ జడ్జిమెంట్ అరైజ్, డిస్ట్రాయ్ అదర్స్ త్రూ జడ్జిమెంట్ అరైజ్. ఎప్పుడు నువ్వు నీ జడ్జిమెంట్, వీళ్ళు నాకు అన్యాయం చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు నన్ను బాగా చెడగొట్టాలని కూర్చున్నారు, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఆలోచనలతో నువ్వేం చేస్తావు? వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తావు. యాజ్ డస్ ద నీడ్ టు కంపీట్ అండ్ డామినేట్. నిన్ను అక్కడ ఆ పోరాటం, ఆ సవాళ్ళను ఎదుర్కొని నువ్వు నీ డామినేట్ చేయటానికి, నువ్వు నీ యొక్క సుప్రిమసీని, నేనే గొప్ప అని చెప్పి నువ్వు చూపించుకోవడానికి నువ్వు ఇవన్నీ చేస్తావు. ఎందుకంటే ఇక్కడే నీకు ఉన్నది ఒకటే గోలు, నీకు ఆ షెల్, నీకు ఉన్న ఆ పై పొర ఏదైతే ఉందో అది గట్టిపడిపోయింది, కానీ నీకు ఉన్నది ఒకటే గోలు, నేను నాది.
సో ఈ లక్ష్యాన్ని సాధించడానికి నువ్వు ఏమైనా చేస్తావు. నాకు 100 కోట్లు కావాలి, 100 కోట్లు సంపాదించాలి, నేను 100 కోట్లు సంపాదించడానికి నేను ఏదైనా చేస్తా. పక్క దగ్గర ఉంటే నాకు వాడికి అవసరం, నాతో వాడికి అవసరం ఉంటే వాడి దగ్గర నుంచి లాగేసుకుంటా. లేదు, నా వాడి దగ్గర ఉంది దాన్ని ఎట్లా ఒకటి అని చెప్పి ఒక అవసరాన్ని క్రియేట్ చేసైనా సరే ఏదో ఒక మోసం చేసో లేకపోతే ఇంకోటి చేసో పక్కన దాంట్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, దీంట్లో పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, వాడికి ఎక్కువ ఇవ్వు, వీడికి ఇట్లా ఇవ్వు అని చెప్పి నేను ఏదో ఉచితంగా చెప్పి దాంట్లోంచి నేను ఏదో ఒక ఫలితాన్ని, ఒక బెనిఫిట్ని ఒక పొందటానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఎప్పుడు నాకు భయంగా ఉంటుంది. నేను ఎప్పుడు దీని గురించి నేను జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎవడొచ్చి నాకేం చెప్పి నా దగ్గర డబ్బులు అక్కడిపోతుంటాడు అని. ఈవెన్ నేచర్ బికమ్స్ యువర్ ఎనిమీ. చివరికి ప్రకృతి కూడా ఎప్పుడైతే నువ్వు ఈ సరెండర్లో చేయకుండా నాది నేను అనే స్వార్థానికి నువ్వు వెళ్ళిపోతావో అప్పుడు ఈ ప్రకృతి కూడా నీకు శత్రువుగా తయారవుతుంది. మనం ప్రకృతితో పోరాడకూడదు, కానీ ప్రకృతిలో ఉండి మనం నివసించాలి, కానీ మనం దాంతో పోరాడకూడదు. నువ్వు చెట్లు కొట్టడం, రోడ్లు వేయటం, తారు పోయటం, కెమికల్స్ వాడటం ఇవన్నీ చేస్తే ఏమైంది? అకాల ప్రకృతి వర్షాలు మనకి సహకరించదు. సహకరించదు. అకాల వర్షాలు, లేకపోతే వర్షాలు లేకపోతే కరువులు, కాటకాలు ఇవన్నీ వస్తాయి. అండ్ యువర్ పర్సెప్షన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ గవర్న్డ్ బై ఫియర్. నీ ఆలోచనలు, నీ యొక్క పరిస్థితిని నువ్వు చూసే విధానము ఇవన్నిటికీ వెనకాల భయం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏమైపోతుందో అనేటువంటి భయం, నేను లేకపోతే ఇది ఎలా చేస్తారు అనేటువంటి భయం ఎప్పుడు నిన్ను వెంటాడుతూ నీ ఆలోచనలో ఉంటూ నువ్వు తీసుకునే నిర్ణయాలు వేరే విధంగా జరిగేట్టుగా చూస్తాను. The mental disease that we call paranoia is only a slightly more acute form of this normal but dysfunctional state of consciousness. ఈ మానసిక రోగం అనేది ఉందే, మనం దాన్ని పారనోయా అంటాం. పారనోయా అంటే టెక్నికల్ గా వేరే ఉంది. మతిమరుపుతనం సార్. మతిమరుపుతనమా? ఓకే. ఈ మతిమరుపుతనం అనేది ఏదైతే మనం అనుకుంటున్నాం, ఇది ఒక మెంటల్ డిసీజ్, మానసిక రోగం. ఈజ్ ఓన్లీ ఏ స్లైట్లీ మోర్ యాక్యూట్ ఫార్మ్ ఆఫ్ నార్మల్. మనం నార్మల్ గా ఉండేటువంటి సహజంగా ఉండేదానికంటే ఈ స్థితి కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ నెగిటివిటీలో నాది నేను నార్మల్గా ఉన్నాను అనుకోండి, అందరితో సరదాగా మాట్లాడుతాం, వస్తాం, వెళ్తాం, వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే నీ దగ్గర మిగిలిన అన్ని నీకు ఎక్కువ ఉన్నాయో అప్పుడు నీకు ఎవరినైతే వచ్చి మాట్లాడినా నీకు కొంచెం భయంగా ఉంటుంది. మర్చిపోతానేమో, లేకపోతే ఇంకో పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనేటువంటి ఒక మానసిక రోగం ఉంటుంది. అది సహజంగా అంటే బట్ డిస్ఫంక్షనల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, మనకి ఎరుక అనేది ఏదైతే ఉందో దాన్ని పనిచేయనివ్వదు. డిస్ఫంక్షనల్, దాన్ని పనిచేయనివ్వదు. అంటే మన మనస్సుని పనిచేయనీయకుండా మన మెదడు పనిచేసుకుంటూ దాన్ని ఒక మాయలో ఉండిపోయి, మతిమరుపులో ఉండిపోయేటట్టుగా, మాయలో ఉండిపోయేటట్టుగా మనకి తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తాం. అందుకని మనం ఇక్కడ ఇక మాయా భ్రాంతి దాంట్లో పడి ఆ శ్లేషంలో పడ్డ ఈగలా కొట్టుకుంటాం. అంటే శరణాగతి చేసుకుంటే నీకు బాధే లేదు కదా, నువ్వు నీ పని నువ్వు చేసుకుంటుంటావు, వెళ్తుంటావు, అయిపోయింది. నీది కాదు, నాకు సంబంధం లేదు, ఇది నాది కాదు, ఇది కృష్ణార్పణ అనుకుంటే నీకు దాని మీద ఇంకా ప్రేమ ఏముంటుంది, పాకులాట ఏముంటుంది? ఇది నాది కాదు అనుకున్నప్పుడు నీకు ఇదంతా భగవత్ అర్పితము, భగవత్ సంకల్పము అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు ఇంకా నీకు దాని మీద పాకులాట ఏముంది? ఉండదు కదా సార్, ఉండదు కదా. ఎప్పుడు పాకులాట వస్తుంది? ఇది నాది అనుకున్నప్పుడే కదా. సో వాళ్ళకి రీడింగ్ ఇక్కడ ఆపుదాం. ఏమన్నా షేరింగ్ ఏమన్నా ఉంటే చెప్పండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని శరణాగతి చేశాక మనకి మనలో ఉన్నటువంటి ఆత్రం అనేది, లేకపోతే ఆ కోరిక అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ మనం ఒకవైపు నుంచే చూస్తున్నాం కాయిన్కి. నేను శరణాగతి తీసుకుంటున్నాను, నేను దీన్ని ఏం పట్టించుకోవట్లేదు
నన్ను నేను అర్పించుకున్నాను అని అంటే అవతల వాళ్ళు నీకు శరణాగతి ఇవ్వాలి కదా. సార్ ఒకళ్ళు ఇచ్చేది ఏం లేదు సార్, మనం తీసుకుంటాం అంతే. అట్లా తీసుకుంటారు మీరు. ఎందుకు ఇప్పుడు తీసుకోరు? ఇప్పుడు నేనున్నాను, ఉమ్, నేను ఇలా ఉండాలి అని నేను అనుకుంటాను, అది నా ఇష్టం సార్. అది ఎదురోళ్ళు ఇచ్చేది ఏముంది? ఆ అట్లేం ఉండదు. ఇప్పుడు నైట్ ఆ మీరు ప్రయాణం చేస్తున్నారు, ఆ ఎవరు దొంగలు ఎమ్మడి పడ్డారు, ఆ మీరు పరిగెడతారు, పరిగెట్టి ఏదో ఒక ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు, వాళ్ళు ఉమ్. తలుపు తీస్తే మీకు శరణ్ వస్తుంది, సరే లేకపోతే శరణ్ రాదు కదా. అసలు ఇల్లే లేకపోతే ఏం చేయాలి సార్? ఇంకా ఇల్లుంటే ఇల్లు పరిగెడతానే తలుపు ఉంటారు. కొడతాం. ఇల్లు ఆ లేకపోతే ఇంకా పరిగెట్టలేకపోతే ఇంకా సరైన అక్కడ మీరు ఇంకేం చేస్తారు, ఆ యొక్క అట్లా కాదు సార్, సిచ్యువేషన్ ఏదైతే దొంగ ఉందో డబ్బుల కోసమా బంగారం కోసమా మన దగ్గర ఏమైనా ఎడబడేసి దేనికైనా అవతలకి కానీ, వెళ్తాం దేనికైనా అంతే. కానీ ఇచ్చేసి ఉమ్. బాబు ఇదిగో ఈ బంగారం తీసుకుని నన్ను వదిలే ఎందుకు వచ్చిందని చెప్పండి. సార్ శరణాగతి అనేది దొంగలకి ఇది సెట్ అయ్యేటట్లేదు కదా సార్. ఇక్కడ దొంగలకు శరణాగతి చేసుకుంటాం, అక్కడ కనుక ఎవరన్నా మనకు రక్షణ ఇస్తే ఆ ఇంట్లో శరణ తీసుకుంటాం. అంటే ఎవడో ఓకే ఒకడు మనకు శరణాగతి ఇచ్చేవాడు కూడా కావాలి. శరణాగతి తీసుకోవడం నీ అంతటిని చేయడానికి కాదని నేను సార్, మనం భగవంతుని కదా సార్ శరణాగతి కోరుకునేది. అక్కడ ఆ పరిస్థితుల్లో ఎవరుంటే వాళ్ళని అడుగుతాం, వాళ్ళే ఓకే భగవంతుడు. ఇప్పుడు దొంగలు వస్తున్నారు, వాళ్ళు మీకు ఎక్కడ పరిగెత్తడానికి అవకాశం లేదు, ఎక్కడ మీకు తలదాచుకోవడానికి అవకాశం లేదు, ఎవరు కాపాడే వాళ్ళు లేరు. ఆ దొంగలకే మీరు డబ్బులు తీసుకుని వెళ్ళేసి నన్ను వదిలేయ్యా. సార్, నిజంగా మనస్ఫూర్తిగా మనం శరణాగతి గనక మనం ఆశించామనుకోండి, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది కదా. మనం అంతే అమ్మనప్పుడు కదా. దొంగలు కూడా పడరు కదా సార్. పడరు. ప్రకృతి సహకరించినట్టే రాత్రి మీరు బయటికి రాకుండా ఉంటామే. అంతే అంతే. అరుణా మేడం గారు, మీరు ఇప్పుడు అన్నారే మనస్ఫూర్తిగానే, అంటే అందులో ఎటువంటి సందేహము లేదా అంటే ఇంకా అవుతుందా లేదా అనేది ఏం లేకుండా పూర్తిగా హృదయపూర్వకంగా శరణాగతి చేస్తే ఖచ్చితంగా మనకి అన్ని అది సాధ్యమే, అన్ని సాధ్యమే. శరణాగతి అంటే కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పాద నమస్కారం ఎలా చేస్తారంటే, వేదాంత గురువుల దగ్గరికి కానీ వాళ్ళు మనకి పంచేంద్రాలు ఏదైతే ఉంటాయో నొసలు భాగం దగ్గర నుంచి నొసలు, ముక్కు, నోరు, చిన్నది, కొంచెం గట్టిగా అదే మనము వేదాంత గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పాద నమస్కారం ఎలా చేయాలంటే, మామూలుగా అయితే జస్ట్ ఇలా దేవుడు దండం పెట్టుకున్నప్పుడు హ్యాండ్స్ ఇలా టచ్ టచ్ చేయనట్టు చాలా మంది గురువులకు టచ్ చేయం మనం, ఎందుకంటే మనవి వాళ్ళకి టచ్ అవుతాయి అంటారు అనేసి దూరం నుంచి అలా వంగుతాము, నమస్కారం చేసుకుంటాం, కానీ వాళ్ళు టచ్ కానివ్వం. కొంతమందికి టచ్ చేస్తాం. వేదాంత గురువులకి ఏంటంటే వాళ్ళకి నమస్కారం చేసినప్పుడు నొసరి భాగము, ముక్కు, నోరు, చిన్న ఏదైతే గడ్డం ఉంటుందో అన్న టచ్ అవ్వాలన్నమాట. 5 times టచ్ చేసినట్టు టచ్ చేసి నమస్కారం చేస్తాము. ఎందుకనంటే కనుక గురువుకి నేను శరణాగతి పొందాను అంటే నన్ను నేను అర్పించుకున్నాను. జస్ట్ దేహ భావన అనేది నా దేహాన్ని నేను ఉపయోగించుకుంటాను, కానీ ఇది అంతా అది ప్రసాదపూర్వకంగా. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసి మళ్ళీ మనం తీసుకుని ప్రసాదంగా తింటాం కదండి, ఒక పవిత్ర భావంతో. అలా మనకి ఏదైతే దేహం ఉందో ఆ దేహాన్ని కూడా ప్రసాదపూర్వకంగా ఈ జీవితం కానీ ఇది అంతా నా లైఫ్, నా దేహం కానీ ఇదంతా ఆయనకి అర్పించుకున్నాను, తిరిగి నేను ఉపయోగించుకుంటున్నాను అని ఆ భావంతో అన్నమాట. అలా సరెండర్ అంటే భగవంతుడు అనేది మనకి ఫిజికల్ గా కనిపించడు కాబట్టి సరెండర్ అవుతాము. ఎనీ టైం మళ్ళీ అవేర్నెస్ ఉంటుందా ఉండదా అన్నట్టు ఉంటది. కానీ ఈ గురువుస్ అనేటప్పటికి మనం డైరెక్ట్ గా వెళ్ళి చూస్తాం కదా, ఫిజికల్ బాడీగా వాళ్ళని చూస్తాం కాబట్టి ఆ నమస్కారం చేసుకున్నప్పుడు ఏదైనా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనసు భ్రాంతి చెందుతూ ఉంటుంది కదా. భ్రాంతి చెందే టైంలో మాత్రం అరే నేను గురువుకి అన్ని అర్పించుకున్నాను కదా, నాలో డిఫరెంట్ ఎమోషన్స్ ఎప్పుడైనా వచ్చినా కానీ మనం అలా ఉండకూడదు కదా, అలా ఆలోచించకూడదు కదా, అలా చేయకూడదు కదా, మనము ఎలా ఉండాలి అనేది ఒక ప్యూర్ హార్టెడ్ గా మనం ఉండాలి కదా అనే అవేర్నెస్ మనకు ఉంటది అనమాట. బహుశా అందుకని అనేసేమో అలా చేయిస్తారు. అది చెప్పారనుకోండి ఆవిడ ఒకసారి, ఇలా ఏంటి అనేది రీజను కరెక్ట్ గా నాకే గుర్తులేదు. అంటే ఇలా అర్పించుకున్నప్పుడు మన లైఫ్ ని మళ్ళీ మనము ఆ పవిత్ర పూర్వకంగా జీవించడానికి అవకాశం ఉంటుందని కూడా వాళ్ళ భావన అనమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లలిత. చెప్పాలంటే
ఎందుకు మీరు పాద నమస్కారం చేసినప్పుడు టచ్ అయినెవరు స్వాములు? వాళ్ళ మన శక్తి నెగిటివిటీస్ మనకు అన్ని వద్దని సార్. మన నెగిటివిటీస్ అన్ని వాళ్ళకి కూడా వాళ్ళకి వెళ్తాయని. మనకంటే వాళ్ళు స్ట్రాంగ్ కదా, పవర్ఫుల్ కదా. మన నెగిటివ్ వాళ్ళకి ఎందుకు వెళ్తుంది? అర పొల్యూట్ అవుతుందని సార్ టచ్ అవునెవరు చాలా మంది. వాళ్ళ శక్తి మనకు వస్తుందని చెప్పని వాళ్ళు టచ్ అవ్వాలి. ఎందుకంటే శరీరం టు శరీరం టచ్ అయినప్పుడు కరెంట్ పాస్ అవుతుంటుంది. అవును సార్. అందుకని చెప్పి వాళ్ళు మన నెగిటివిటీ వాళ్ళకి పోకుండా వాళ్ళ పాజిటివిటీ లేదా వాళ్ళ పవర్ మనకు రాకుండా ఉండటం కోసం టచ్ చేయనివ్వం. మనది కూడా ఫార్ములా తీసుకుంటే కాళ్ళకు దండం పెట్టి ఇట్లా టచ్ చేసి పైకి లేచేటప్పుడు శ్వాస తీసుకుంటూ మనం పైకి లేచాం అనుకోండి, సగం శక్తి వచ్చేస్తుంది. సార్ అవునా సార్? సార్ సూపర్ సార్. అయితే ఈసారి మంచి గురువులు దొరికితే గనక ఖచ్చితంగా సార్ వాళ్ళ శక్తి సగం లాగేస్తాం సార్ మేము. అదే థ్యాంక్ యూ సార్. నిజంగా మాకు సార్ ఇప్పుడు వాళ్ళ శక్తి ఎట్లా లాక్కుంటామో నెగిటివ్ కూడా అట్నే వచ్చిందిగా. మనం అందుకని నెగిటివ్ ఉండే వాళ్ళ దగ్గర శ్వాస ఎక్కువ అంతే పెడతాం వస్తుందిగా సార్. మరి. అంతే ఇలా సార్, అంతే. మేడం మనకు అంటే అది వాళ్ళు ఇవ్వకపోయినా గానీ మన శ్వాస ద్వారా గ్రహించవచ్చు. టిప్ ఇది. అందుకని వాళ్ళు ఈ రహస్యం తెలిసిన తక్కువ మంది ఉంటారు. అందుకని వాళ్ళు ముట్టుకునేవారు. తెలిసిన వాళ్ళు ఉంటారని చెప్పని లాగేసుకుంటారని ముట్టుకునేవారు. ఇప్పుడు మేము పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ చేసినప్పుడు ఇట్లా పట్టుకోవాలన్నమాట. చేతులు ఒకళ్ళ చేతిలో చుట్టూ నలుగురు కూర్చుంటాం అనుకోండి. నలుగురు ఇట్లా మా చేతిగా పట్టుకుంటారు మన చేతిని. మనం అవతల వాళ్ళు ఈ చేతికి ఇక్కడ నుంచి పట్టుకుంటాం. అట్లా నలుగురు పట్టుకుంటారు. నలుగురు పట్టుకుని దాంట్లో ఒక అఫర్మేషన్ ఏంటంటే, ఎస్ ఐఎమ్ పాసింగ్ మై ఎనర్జీ అని చెప్పి అట్లా నలుగురు అనుకుంటూ వస్తారు. ఎవరైతే స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంటుందో, వీక్ పర్సనాలిటీ ఉన్నాడికి ఈ స్ట్రెంగ్త్ వెళ్తుంది అక్కడి నుంచి. వీడి వీక్నెస్ రెండో వాడికి తీసుకొస్తుంది, మూడో వాడికి. వాడి దగ్గర స్ట్రాంగ్ ఉంటే అది అక్కడ ఆగిపోద్ది, మళ్ళీ వాడి స్ట్రెంగ్త్ మనకి ఇటు వస్తుంది నాలుగో వాడి దగ్గర. ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ బాడీలో. చివరికి కొద్దిసేపు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే నలుగురికి ఒక సమాన స్థాయిలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. తక్కువ ఉన్నడికి పెరుగుతాయి, ఎక్కువ ఉన్నడికి తగ్గుతాయి. ఇవన్నీ అందరూ నలుగురు ఒక సమాన స్థాయికి వస్తారు. అందుకని చెప్పి ఆ ఫార్ములా ప్రకారం వీళ్ళెవరో ఎందుకు ముట్టుకునేవారు అంటే, ఇది పాస్ అవుతుంది, మన వైబ్రేషన్స్ పాస్ అవుతాయి కాబట్టి దానికోసం ముట్టుకునేవారు. మనం షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా ఈ అరచేతిలో నుంచి అవతల అరచేతిలో కదా ఇస్తాము. దిస్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ పాయింట్. ఇది తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది. అందుకని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అవతల కనుక కొంచెం వీక్ పర్సనాలిటీ అయితే అది మనకు వస్తుంది. అందుకని మన భారత ఇది ఏదైతే ఉందో ఈ రెండు చేతులకు నమస్కారం అదే పెంచింది ఇప్పుడు కూడా, మన పద్ధతి ప్రకారం, మన సంప్రదాయం ప్రకారం. సెకండ్ కానీ హగ్ అనేది కూడా బాగా క్లోజ్ అండ్ డీరెస్ట్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అయినప్పుడు హగ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా ఈ ఎనర్జీస్ పాస్ అవుతాయి సార్. అప్పుడు ఏమని అనుకోవాలంటే, మనం సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ నెగిటివిటీ మనకి రాకూడదు, మన నెగిటివిటీ వాళ్ళకి వెళ్ళకూడదు. ఏదైతే పాజిటివిటీ ఉంటుందో అది వెళ్ళాలి. అండ్ మన చుట్టూ ఒక గోల్డెన్ ఆరా ఉంది అని మనం ఫీల్ అయినప్పుడు, అంటే ఒక సర్కిల్ అన్నమాట, ఏమంటారు సేఫ్ జోన్. మన చుట్టూ ఒక సేఫ్ జోన్ లో మనం ఉన్నాము. ఆ జోన్ నేను ఏమాత్రం క్రాస్ చేయను. ఏదైతే మీరు అన్నారు కదా సార్, మన ఎనర్జీని వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళు ఏదైతే కొంచెం వీక్ గా ఉన్నారో వాళ్ళు కూడా ఎనర్జెటిక్ గా తయారవ్వాలంటే మన ఎనర్జీ వాళ్ళకి అవసరమైతే పాస్ కావాలని అనుకుంటాను. అదే టైంలో వాళ్ళ నెగిటివిటీ ఏదైనా ఉన్నప్పుడు నాకు పాస్ కాకూడదు, నా నెగిటివిటీ ఏదైనా వాళ్ళకి కూడా పాస్ కాకూడదు అనే ఒక థాట్ మనం రిలీజ్ చేసినట్టయితే అక్కడ బ్యాలెన్సింగ్ గా ఉంటుందని కూడా విన్నాను సార్. ఈ పాయింట్ కూడా
అదే కదా. థ్యాంక్ యూ సార్, ఈరోజు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం. ఏముంది అదే అంటే అలా చేతులు అలా పట్టుకొని వాళ్ళకి ఎనర్జీ వస్తుంది అనేది ఒకటి, చేతిలో ఎనర్జీ పాయింట్ ఉందనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇది చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఏదైనా అరచేయి. అందుకనే మీరు పైన ఎండలో పడుకున్నప్పుడు కానీ పొద్దున్నే నీరెండలో 6 o'clock అట్లా కొద్దిగా సూర్యకిరణాలు పడేటప్పుడు అరచేతులు ఓపెన్ చేసి పెట్టుకోమని చెప్తారు. అందుకని అరచేతులు తొందరగా అబ్జర్వ్ చేసుకో. రైట్, ఇంకేమన్నా ఎవరన్నా? థ్యాంక్ యూ. జై శ్రీరామ్. విషయం అయితే ఎప్పుడు వెళ్ళలేదు సార్. మీరు చెప్పిన విషయం తెలిసింది. గురువులు కాళ్ళకి దండం పెట్టుకుని శ్వాస తీర్చుకొని లేస్తే వాళ్ళది అది ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఈ విషయం మనకు కూడా కొంత శక్తి వస్తుంది అని. ఇప్పుడు మీరు మీ ఊర్లో పరిపూర్ణానంద స్వామి ఉన్నారు కదా సార్. ఆయన కాళ్ళు పడి దండం పెట్టుకుని ముట్టుకొనిస్తాడేమో. అసలు ముట్టుకొని సార్ ఆయన దగ్గర కూడా రాని. అంత దూరం ఉంచుతారు వచ్చిన అవును సార్. ఎందుకంటే వాళ్ళు ఆరా లెవెల్ దాని గురించి అంత లోపలికి రానిరు. ఆరా లెవెల్ లోపలికి ఆయనే కాదు సార్, కోటేశ్వరరావు గారు కూడా అసలు టచ్ చేయనివ్వరు. దయచేసి నా కాళ్ళు దండం పెట్టద్దు, మీరు మొహమాటాన్ని వల్ల నన్ను ఇబ్బంది పెట్టదని డైరెక్ట్ గా చెప్పేస్తారు. అది ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకున్నాం తప్ప మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇది అనే విషయం తెలిసింది. అది ముట్టుకొనివ్వరు. ఈయన గణపతి సత్యానంద స్వామి అయినా ఏ స్వామి అయినా సరే అవును, వాళ్ళు టచ్ చేయనివ్వరు, దగ్గర కూడా రానివ్వరు. పరిపూర్ణంద గారు కూడా దగ్గరకు అసలు రానివ్వరు. సరే కానీ ఆయన దగ్గర మాత్రం పాజిటివ్నెస్ బాగా కనిపిస్తుంది సార్. ఆయన ఫేస్ లో కనబడిపోతుంది, వైబ్రేషన్ ఉంటుంది, చాలా వైబ్రేషన్ ఉంటుంది ఆయన దగ్గర ఉంటుంది అది. ఇప్పుడు నేను చెప్తా ఉంటాం కదా, నేను మా చిన్నమ్మాయిని SNUలో చేర్పించినప్పుడు ఢిల్లీలో ఆయన్ని శివనాడారిని కలిసి ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. నేను కూడా కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. నాకు ఆ వైబ్రేషన్ షాక్ కొట్టినట్టు అయింది నాకు చెయ్యి ఇక్కడ దాకా. ఆ ఫీలింగ్ నాకు కనీసం 2-3 రోజులు. అంటే అప్పట్లో స్టార్టింగ్ అండి సార్ ఆయన. అప్పటికే ఈ రీచ్ దట్ లెవెల్ అయిపోయింది అప్పుడు చాలా. అంటే ఆ బిజినెస్ మ్యాన్ కదా, పవర్ అన్నమాట వాళ్ళకి అంత ఉంటుంది. వీళ్ళనే కాదు ఎవరైనా సరే ఆ వైబ్రేట్ ఉన్న వాళ్ళు ఎవరిని కలిసినా మనకి ఆ పాజిటివ్నెస్ ఉంటుంది. రానివ్వరు వాళ్ళు. ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను, మన జమ్మూ టెంపుల్ ఏంటి, కాత్రా నుంచి అమర్నాథ్ సార్, అమ్మవారి టెంపుల్, వైష్ణోదేవి టెంపుల్. వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాను. అసలు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాను నేను చాలా చోట్లకి వెళ్ళాను, కానీ ఎక్కడ నాకు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ బయటికి నిల్చునేటప్పటికి కళ్ళమని నీళ్ళు పడపడ కారిపోయాను. బయట నిల్చుని ఎంత సాష్టాంగం చేసుకుని వంగాను, కళ్ళమని నీళ్ళు పడపడ కారిపోయాను. ఆ లోపల గృహలోకి వెళ్ళేటప్పుడు కూడా అవి చిన్న చిన్నవిగా స్టోన్స్ అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అది బాగా ఉన్నది సార్. అక్కడ నేను వెళ్ళినప్పుడు కూడా అది ఫేస్ చేశాను. ఆ పైన గృహ పైన శివలింగం ఉంటది కదా, ఆయన అవన్నీ మేము అంత చూడలేదు. నేను గుహలో కూడా వెళ్ళినట్టు నాకు గుర్తులేదు. వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం, వచ్చాము అంతే. కానీ ఆ వైబ్రేషన్ పవర్ ఎంత అంటే, ఇప్పటివరకు ఎన్ని గుళ్ళకి వెళ్ళాను నేను, ఎన్ని ఊర్లు వెళ్ళాను, ఎక్కడ నాకు ఆ ఫీలింగ్ రాలేదు సార్. మీ మానసిక స్థితి కూడా రిసీవింగ్ మోడ్ లో ఉంటుంది సార్. ఆధ్యాత్మిక కిందకి వెళ్ళిపోయి ఉంటది, అయ్యుండొచ్చు. వెళ్ళినప్పుడు వెళ్తే అది తెలియదు, కానీ మీకు ఆల్రెడీ ఆ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి. ఓకే, క్లోజ్ చేద్దాం. స్టాప్.